హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైపోయింది. కొంతమంది అనుకోవచ్చు, నువ్వు ఇప్పుడు అప్లోడ్ చేసిన అంత మాత్రాన నీకేమన్నా యూట్యూబ్లో మనీ వస్తున్నాయా, వ్యూస్ వస్తున్నాయా అనేసి. సరే, నేనైతే అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే నేను హార్డ్ వర్క్ని నమ్ముతాను. నా పని నేను చేసుకుంటూ పోతే సక్సెస్ అనేది ఏదో ఒక టైంలో కన్ఫామ్గా వస్తూ ఉంటుంది. మనం కష్టపడాలి అంతే, మనకు దేవుడు సపోర్ట్ ఉంటే చాలు. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఇది అందరికీ తెలుసుంటుందో లేదో తెలీదు కానీ నాకైతే తెలీదు. ఫస్ట్ టైం నేను ఫిలిప్పీన్స్కి వచ్చిన తర్వాతే ఇట్లాగ ఉంటుంది అనేసి నాకైతే అర్థమైంది. మామూలుగా మనమైతే బట్టలు ఉతికేసి వాటిని మిద్ది పైనో లేకపోతే మన ఇంటి దగ్గర ఎక్కడో దిక్కో ఆరేస్తూ ఉంటాము. కానీ ఇక్కడైతే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా బట్టలు కానీ ఏమైనా ఆరబెట్టుకోవడం అలాంటివన్నీ కూడా వేస్ట్ థింగ్స్ కానీ అన్నీ కూడా పైన అయితే టెర్రస్ పైన ఎవరి రూమ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. అంటే మనకు కింద అయితే అపార్ట్మెంట్లో ఏ నెంబర్ అయితే రూమ్ ఉంటుందో ఆ నెంబర్ తోటి పైన కూడా చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. దానికి కీస్ ఉంటాయి. అలాగే నీట్గా చుట్టూ కూడా అరేంజ్ చేసి ఉంటారు. దాంట్లో మనం బట్టలు కానీ వేస్ట్ థింగ్స్ కానీ అన్నీ కూడా నీట్గా పెట్టుకోవచ్చు. ఎండకి గాలికి ఎగిరిపోతాయి బట్టలు అనే ప్రాబ్లం కూడా ఉండదు. ఎప్పుడు మనకు వీలుంటే అప్పుడు వెళ్ళి తీసుకురావచ్చు. అది దానికి కూడా ఒక టైం అయితే ఉంటుంది. ఆ టైం ప్రకారం వెళ్ళడము, బట్టలు అయితే మన బట్టలు మనము తెచ్చుకోవడము అలా ఉంటుందన్నమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా కూడా ఉంటాయా అనేసి. ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట. కీస్ కూడా ఉంటాయి. దేనికి దానికి సపరేట్ కీస్, ఎవరి రూమ్కి వాళ్ళు కీస్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఓన్గా ఉంటాయి కదా, ఓన్ అపార్ట్మెంట్స్. అలాంటి వాళ్ళు అయితే వాళ్ళు వేస్ట్ థింగ్స్ అన్నీ కూడా తెచ్చి ఇక్కడే పెట్టుకుంటారు. బాక్సులు కానీ అన్నీ కూడా పనికిరాని సోఫా సెట్లు అలాంటివన్నీ కూడా. మనకైతే బట్టలు ఆరేసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. ఎందుకంటే మనదేమి ఇక్కడ ఓన్ కాదు కాబట్టి. పైన అయితే మొత్తం కూడా పైకి వెళ్ళిన తర్వాత పైన అయితే ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇలా ఉండడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే మనము ఎప్పుడు ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు అంటే మన కీస్ మన దగ్గర ఉంటాయి కాబట్టి మనకి ఇష్టమైనప్పుడు తెచ్చుకోవచ్చు. అలాగే బట్టలు అయితే కింద పడవు, ఎగరవు, గాలికి నీట్గా ఆరిపోతాయి కూడా చాలా బాగా. నేనైతే వాషింగ్ మిషన్కి కూడా వేయను బట్టలు. వాషింగ్ మిషన్ ఆల్రెడీ ఓనర్ వాళ్ళు ఇచ్చారు. కానీ నేనైతే వాషింగ్ మిషన్కి వేయను. మంచిగా ఉతుకుతాను చేతులతోటి. నేను చిన్నప్పటి నుంచి కూడా మేము మిడిల్ క్లాసే. అలాంటప్పుడు ఇక్కడ వాషింగ్ మిషన్లు అలాంటివి ఉన్నా కానీ నాకైతే అసలు యూజ్ చేయాలనిపించదు. నేను చేతులతోటే ఉతుకుతూ ఉంటాను. దుప్పట్లైనా ఏదైనా కానీ నీట్గా ఓవర్ నైట్ మొత్తము సర్ఫ్లో నానబెట్టి మార్నింగ్ కల్లా బట్టలైతే ఉతికేసి ఇట్లాగా అయితే ఆరేస్తూ ఉంటాను. అవి కూడా ఒక 3 డేస్కి ఒకసారి అలా ఉతుకుతూ ఉంటాను. ఎక్కువేమి ఉండవు కదా, మా బాబు బట్టలు మాత్రమే కొంచెం ఎక్కువగా, అంటే స్కూల్కి వెళ్తారు కాబట్టి కొంచెము మురిగ్గా అనిపిస్తాయేమో. అవి కూడా ఏమనిపించవు. ఎందుకంటే మన స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మామూలుగా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడైతే ఏసీ రూమ్స్ కదా, వాళ్ళకి అస్సలు ఏమనిపించదు కాబట్టి అంత ఎక్కువగా బట్టలు కూడా మాసిపోవు. అందుకనేసి నేనైతే ఉతుకుతూ ఉంటాను. పైన అయితే ఏరోప్లేన్లు ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి. అలాగే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఒక 1 మినిట్కి ఒకసారి వస్తూనే ఉంటాయి. నేనేమో వాయిస్ ఓవర్ ఆపడము ఇలాంటివి చేస్తూ ఉంటాను. నాకైతే ఈ రూమ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. నేనైతే ఇవన్నీ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చూసి కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ సమ్మర్ సీజన్ కానీ అంతగా అనిపించదు. ఎండలు కూడా ఎక్కువగా ఉండవు. మామూలుగా చల్లగానే ఉంటాయి. మనకైతే ఎండలు చాలా బాగుంటాయి కదా, వాటన్నిటికీ అలవాటు పడ్డోళ్ళము ఇక్కడికి వచ్చినా కానీ కొంచెం వింతేం అనిపించదు. కొంచెము అంతా క్లైమేట్ అంతా ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది ఇయర్ మొత్తము. కానీ ఈ రూమ్స్ అయితే చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఇలాగ అరేంజ్ చేస్తే బయట బట్టలు అనేవి కనిపించవన్నమాట. ఇంట్లో బట్టలు కనిపించవు. నీట్గా ఈ రూమ్స్లోనే ఉంటాయి. మనకు అవసరమైనప్పుడు తెచ్చుకొని నీట్గా మడతలు వేసుకొని లోపల పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.